అక్రమ వలసదారుల వలన మన రాష్ట్రంలో ప్రజా భద్రతకు ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే టెర్రరిజం లాంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది అధ్యక్ష. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్ చెందిన ఒక వ్యక్తి దగ్గర 15 రౌండ్ల తుపాకీ బుల్లెట్లు స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేశారు. ఈ ఘటన మన సెక్యూరిటీ ల్యాప్సెస్ని సూచిస్తుంది. గుర్తు తెలియని ఎంతోమంది రాష్ట్రంలో ప్రవేశించి సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారన్న సమాచారం పలు నివేదికల్లో కనిపిస్తుంది. రోహింగ్యా, బంగ్లాదేశ్ లాంటి చోట్ల నుంచి అక్రమ వలసదారులు 2017 నుంచి 18 నుంచి మన రాష్ట్రానికి వస్తున్నారనే రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే శ్రీ రాంభూపాల్ రెడ్డి గారి తోటి సోదరి ఎమ్మెల్సీ గారు చెప్పిన విషయం, కడప, రాయచోటి, మదనపల్లి లాంటి ఊర్లలో కూడా కొన్ని బేకరీస్లో కానీ కొన్ని హోటల్స్లో కానీ ఈ అక్రమ వలసదారులు పనిచేస్తున్నారని తెలుస్తుంది అధ్యక్ష. అలాగే ఆ ఏరియాలో కొంత పోలీసు వ్యవస్థలో కూడా కొంత అలసత్వం అనిపిస్తుంది అధ్యక్ష. 2025 ఆంధ్రప్రదేశ్ అక్రమ వలసదారులకు సంబంధించి 448 కంప్లైంట్స్ నమోదయ్యాయి. ఇది దేశంలోని హైయెస్ట్ నెంబర్. 2021 నుంచి దేశవ్యాప్తంగా నమోదైన 6700 కంప్లైంట్స్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 3294 కంప్లైంట్స్ రావడం గమనించాల్సిన విషయం. దాదాపు 50% నేషనల్ షేర్ ఇది. ఈ ఫిగర్స్ను గమనిస్తే అక్రమ వలసదారులకు మన రాష్ట్రం ఒక మేజర్ హాట్స్పాట్గా మారుతుందనే అనుమానం కలుగుతుంది. కోస్టల్ ప్రాంతాల్లో అన్ఐడెంటిఫైడ్ బోట్ అరైవల్స్ ఉన్నట్లు, అక్రమ ఆధార్ మరియు రేషన్ కార్డ్స్ పొందినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి అధ్యక్ష. కంప్లైంట్స్, డేటాబేస్, ఇన్సిడెంట్స్ ఈ ప్యాటర్న్ అంతా కలిపి చూస్తే అక్రమ వలసదారుల చొరబాటు యథేచ్ఛగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అక్రమ వలసదారుల అంశాన్ని కేవలం ఒక శరణార్థుల ఇష్యూగా చూడలేం. ఇది భవిష్యత్తులో ప్రజా జీవితానికి మరియు అనేక ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది అధ్యక్ష. కలకత్తాలో శరణార్థులుగా ప్రవేశించిన రోహింగ్యా వలసదారులు ఈరోజు ఆ రాష్ట్రం మొత్తం వ్యాపించారు. అక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, కొన్ని రాజకీయ స్వార్థ శక్తుల వల్ల అక్కడ శాంతి భద్రత సమస్యగా మారింది. రాష్ట్రంలో కూడా ఇలాంటి కొన్ని అసంతృప్త రాజకీయ శక్తులు వారిని వాడుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో వారి సంఖ్య పెరగకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంతాలు విస్తారంగా ఉన్న మన రాష్ట్రంలో తీర చొరబాటు ప్రమాదం కూడా అధికంగా ఉంది. పడవల ద్వారా గుర్తింపు లేని వ్యక్తుల ప్రవేశం, స్మగ్లింగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశాలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్లీపర్ సెల్స్ మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష. అక్రమ వలసదారుల ద్వారా హవాలా, అక్రమ ఆయుధాల సరఫరా జరిగే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్, పోర్ట్స్, గ్యాస్ ప్రాజెక్ట్స్ వంటి కీలక ఆస్తులపై సెక్యూరిటీ రిస్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే అక్రమ వలసదారులు ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, సోషల్ హార్మోనీపై చూపే ప్రమాదం ఉంది అధ్యక్ష. మా కొన్ని సూచనలు అధ్యక్ష, ఇప్పుడు అనిత గారు చెప్పినట్టు బయోమెట్రిక్ వెరిఫికేషన్ డ్రైవ్ ద్వారా నాన్ లోకల్స్ను గుర్తించాలి. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ లిస్ట్ వంటి డేటాబేస్లపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలి. తీర ప్రాంతాల్లో కోస్టల్ సర్వేలెన్స్ బలోపేతం చేయాలి. డ్రోన్స్, నైట్ పెట్రోలింగ్, అడ్వాన్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అక్రమ చొరబాట్లను ముందుగానే గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అక్రమ వలసదారులకు సహకరిస్తున్న ఏజెంట్స్ అండ్ నెట్వర్క్స్పై ఉక్కుపాదం మోపాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్, బస్సెస్, ట్రైన్స్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలను గుర్తించాలి. లోకల్ హౌస్ ఓనర్స్, షాప్ ఓనర్స్ కొత్త వ్యక్తులకు అద్దెకిస్తున్నప్పుడు వారి పూర్తి వివరాలను తప్పకుండా స్థానిక పోలీసులకు తెలియజేసే విధానాన్ని కఠినంగా అమలు చేయాలి. పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ జాయింట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయాలి. ప్రజలు సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారికి భద్రత కల్పించాలి. ప్రభుత్వం ఈ అంశంపై కార్యాచరణ రూపొందించడం ద్వారా అక్రమ వలసదారులను మనం సమర్థవంతంగా నియంత్రించగలుగుతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, యాక్చువల్గా మనకి ఇక్కడ 125 అక్రమ వలసదారులు అని చెప్పిందాక మీకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులోని సుమారుగా 92 మంది వాళ్ళు వీసాతో లోపలికి వచ్చిన తర్వాత కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ ఉండిపోవడం జరిగింది అధ్యక్ష. అందులో 92 మంది అందులో అలా ఉన్నారు. అందులో 67 మంది తాలూకు వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే వాళ్ళ మీద 28 కేసులు కూడా నమోదై ఉన్నాయి అధ్యక్ష. ఏంటి సార్?
దేశాల వారీగా కూడా ఉన్నది అధ్యక్ష, లిస్ట్ మీకు పంపిస్తాను. దేశాల వారీగా మొత్తం అంతా కూడా లిస్ట్ సభ్యులు కూడా నేను అందజేయడం జరిగింది. లిస్ట్ కూడా ఇస్తాను అధ్యక్ష. అంటే ఏ జిల్లాల్లో కూడా ఉన్నారన్నది కూడా నేను ఇస్తాను అధ్యక్ష. జిల్లాల వైజ్గా ఏ దేశాల నుంచి వచ్చారన్నది కూడా లిస్ట్ ఉంది, మీకు నేను పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందులోని 33 మంది వితౌట్ వీసాతో లోపలికి చొరబడడం జరిగింది అధ్యక్ష. ఆ వితౌట్ వీసాతో ఉన్న వాళ్ళు 32 మందిలోని కూడా 33 మందిలో 32 మంది మీద కూడా కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఫారెన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష కేసు కంప్లీట్ అయినంత వరకు కూడా వాళ్ళకి డిస్పోజ్ చేయడం అవ్వదు, వాళ్ళు ఈ కంట్రీ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు అధ్యక్ష. అందువల్ల చాలా మంది అక్రమ వలసదారులు ఇక్కడే ఉన్నారు అని ఒక అపోహ ఉంటుంది. వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు ఉండటం వల్ల ఆ కేసు పూర్తయినంత వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సర్వేలెన్సెస్లోనే ఉంటారు. వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళ మీద నిఘా పెడతారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు కదలికల్ని, వాళ్ళ మూమెంట్స్ని ఎవ్రీ టైం వాళ్ళు రికార్డ్ కూడా చేసుకుంటారు. వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను కూడా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కొంతమంది అందుబాటులో లేని వాళ్ళ వివరాలు కూడా సేకరించడానికి, వాళ్ళు ఉన్నారా అసలు లేరా అన్నది కూడా సేకరించడానికి కూడా పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇందులోనే మనకి వీసాకి సంబంధించి కొంతమంది ఎక్స్టెన్షన్ లేక కొంతమంది ఆగిపోవటం, దానికి సంబంధించి కొంతమంది లీవ్ ఇండియా నోటీస్ కూడా అప్లై చేసిన వెంటనే FRRO కూడా దానికి ఇష్యూ చేసి డిప్యుటేషన్ కూడా ఇష్యూ చేస్తుంది అధ్యక్ష. అంటే ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్తో పాటు ఇప్పుడు మన సభ్యులు ఏదైతే సెక్యూరిటీ వైజ్ కానీ ఏదైతే ఇల్లీగల్గా లోపలికి వచ్చిన వాళ్ళు ఎటువంటి సంఘ విద్రోహక శక్తులు ఉన్నారు, దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. డెఫినెట్గా అది యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. ముఖ్యంగా సభ్యులు ఒక కొవ్వూరు ఇన్సిడెంట్ని మెన్షన్ చేశారు. కొవ్వూరు ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళు యూపీ నుంచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇన్ ద సెన్స్ అదర్ దాన్ కంట్రీ ఉంటుంది, కానీ వీళ్ళు విత్ ఇన్ ద కంట్రీ యూపీ నుంచి వచ్చేవారు కాబట్టి వీళ్ళు వలసదారులు కాదు అధ్యక్ష, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని తరువుగా వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఫేక్ ఆధార్ కార్డులు బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటున్నారని చెప్పారు. అటువంటివి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడైనా పై రాష్ట్రాల నుంచి వచ్చి ఫేక్ ఆధారాలతో ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా, ఏదైతే కడపకి సంబంధించి ఇష్యూని కూడా కొంత మనకి చెప్పారు, రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా నాకు కూడా ఇన్ఫార్మ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకుని చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మ్యాక్సిమం మీకు ఇందాక కూడా చెప్పాను అధ్యక్ష, ఈ నైబర్ ప్రోగ్రామ్స్కి కూడా ఒకసారి అంటే ఈ వెరిఫికేషన్స్ కూడా మ్యాక్సిమం అర్బన్ ఏరియాలోని కూడా అధ్యక్ష ఈ టెనెంట్ వెరిఫికేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైనా రెగ్యులర్గా ఈ లాడ్జెస్ తనిఖీ చేయడం, అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా మూవ్మెంట్ ఉంటే కనుక పబ్లిక్ నుంచి కూడా 112కి మ్యాక్సిమం రిపోర్ట్ చేయమని కూడా చెప్తున్నాం. ఈ 112కి వచ్చిన సభ్యుల వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడొక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వివరాలని కూడా గోప్యంగా ఉంచుతారు. కాబట్టి ఎవరైనా ధైర్యంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా అది గమనించిన పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం అందజేయవలసిందిగా మీ ద్వారా సభ్యులకి చెప్తున్నా, ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష.